మీరు ఈ సీరియల్స్‌లో గాని, ఇండస్ట్రీకి రాకముందే మైమ్ ఆర్టిస్ట్‌గా అప్పటికే చాలా ఫేమ్. కానీ సీరియల్‌లో ఎలా వచ్చింది ఛాన్స్? ఈ చక్రవాకం గాని ఇలాంటి సీరియల్స్‌లో? అంటే నేను ఫస్ట్ దీక్షిత్ గారు తన ఇంట్లో బిడ్డగా ఇంట్లో ఉన్నాను. సో వారికి హైదరాబాద్ లోపల నాటక రంగం గురించి బాగా పరిచయం. ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చే ముందు మోహన్ సేనాపతి గారని నాటక ప్రయోక్త దర్శకులు, ఆయన బంగానంది తీసుకొని చాలా ప్లేస్ చేసినారు. శ్రీశైలమూర్తి గారు అని మంచి గొప్ప రచయిత, ఆయన ఆధ్వర్యంలో ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అని నాటకం చేశారు. సో దానికి సూత్రధారు కోసం వెతుకుతున్న టైం లోపల మెయిన్ హీరో రోల్ అది. నన్ను మైమ్ ఆర్టిస్ట్ కనుక ఇప్పుడు రోబో సినిమా ఏదైతే ఆ స్టోరీ అప్పుడు రాశారు 2001లో. బట్ దీనికి కథ ఒకే తిరిగా ఉంటుంది, కానీ అసలు ఈ నాటకాన్ని ఏం రత్నంగా మన డైరెక్టర్ శంకర్ గారు ఎక్కడ చూడలేదు. బట్ పాయింట్ ఏంటంటే అట్లా కాకతాళీయంగా ఒక ఉన్నతమైనటువంటి ఒక సబ్జెక్ట్ శ్రీశైలమూర్తికి రాశారు. సో దానికి అప్పుడు చేస్తున్నప్పుడు టైంలో థియేటర్ గ్రూప్ అనే వాళ్ళంతా పరిచయం అయ్యారు. అక్కడ ఏఆర్సి బాబు గారు అని, తర్వాత మిక్కిల్ ఫ్రాన్సిస్ గారు, వాళ్ళిద్దరు మిత్రులు. వారి ద్వారా బిందు నాయుడు గారి దగ్గరని పరిచయం చేసుకోవడం, ప్రొడ్యూసర్ అండ్ రచయిత అండ్ ప్రొడ్యూసరు డైరెక్టరు. సో ఆవిడ ద్వారా మంజులా నాయుడు గారు పరిచయం. సో అక్కడి నుంచి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం. దానికి ముందు చాట్ల శ్రీరాములు గారు థియేటర్ ద్వారా నాకు బెస్ట్ యాక్టర్ నంది రావడం వల్ల వారు నాకు వాచ్గా అభినయం నేర్పించేవాళ్ళు. సో రమేష్ బాబు గారని, ఇదిగో మన జీ తెలుగు అప్పుడే స్టార్ట్ అయింది 2005-06. సో ఆ టైంలో మెయిన్ హీరోగా వన్ ఆఫ్ ద ఫస్ట్ సీరియల్గా చేశాం. సో నరేష్ గారు దానికి లీడ్గా ఉండే, అట్లా చాలా సీరియల్స్ ఒక 100 ఎపిసోడ్ దాకా అవి. తర్వాత 500-600 ఎపిసోడ్స్ చక్రవాకం, మొగరాకులు, తర్వాత శ్రావణ సమీరాలు అవి చేశాను. కొన్ని ఈటీవీ సీరియల్ చేశాను. బట్ నేనేంటంటే సీరియల్స్ అనేది నాకు పీజీ చదువుకుంటూ తర్వాత సర్వైవల్ మైమ్కి హైదరాబాద్కి అప్పుడే వచ్చాను. ప్రోగ్రామ్స్కి అటు ఇటు వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడైనట్టుగా కెరీర్ ముందు కోసము మేము వెళ్ళడం జరిగింది. దాని గురించి గొప్పగా ప్రయత్నం చేసింది ఏం లేదు, కానీ నాకు సపోర్టింగ్కి మాత్రం బాగా చేసిందంటే బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు. సీరియల్స్కు సినిమాలు కూడా మళ్ళీ అంటే సినిమాలు మళ్ళీ ఆకాశవాణి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసలు. అందులోంచి చాలా చెప్పారు బలంలో కూడా అవకాశం. సినిమా కెరీర్ అక్కడి నుంచే మొదలైందా? అవును. అయితే సినిమా మధ్యలో 2005లో ఒక మూవీ డైరెక్టర్ ద్వారా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. బట్ అది నాకు సూట్ కాదేమో అనుకొని నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. తర్వాత ఎందుకంటే నేను ట్రావెలింగ్కి ఇష్టపడతాను, మైమ్ చెప్పడానికి ఇష్టపడతాను, మైమ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇష్టపడతాను. సో ఒకానొక టైంలో కొంతమంది నా వర్క్షాప్ స్టూడెంట్స్లోనే సెలెక్షన్ చేసుకోవడం కోసం ఆకాశవాణి మూవీ కోసం అడిగిన టైంలో నేను జస్ట్ రెఫర్ చేసిన కొంతమందిని వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి అట్లా. బట్ నన్ను చూసి అన్న ఇది ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఒక్కసారి వచ్చిపోండి అని అంటే చూడడం, దెన్ వాళ్ళకి నచ్చడం, వాళ్ళు కావాలనుకోవడం, అది చాలా పెద్ద ప్రొడక్షన్ కావడం, అది రాజమౌళి వాళ్ళ అబ్బాయి దానికి ప్రొడ్యూసర్ అని తెలియడం, చాలా అతని శిష్యుడే దానికి డైరెక్ట్ చేయడం అశ్విని గంగరాజు. సో అట్లా ఆ సినిమా లోపల చాలా కీలకమైన పాత్ర, మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. నేషనల్ అవార్డు రావచ్చు అనేటువంటి చాలా అద్భుతంగా వెళ్తుంది. అవును అవును.